హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అను వ్లాగ్స్. ఈరోజు మేమైతే మేడారం జాతర వెళ్తున్నామండి. మేమైతే మా అమ్మ వాళ్ళతో వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు 3 ఫ్యామిలీస్ కలిసి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మా పాప చెప్తుంది, హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మేడారం వెళ్తుందని తను చెప్తుంది. తను తీసిన వీడియో అయితే నేను చూడలేదండి. ఆల్మోస్ట్ ఇంకా మేమైతే బయలుదేరామండి. మేము టైం వచ్చేసి 11కి వెళ్ళాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి 2 o'clock అయిందండి. ఎర్లీ మార్నింగ్ 2 అయిందండి. అసలు ఎంత మంచు చలిలో అసలు చలి విపరీతంగా ఉందండి. ఆ రోజైతే మంచు అయితే బాగా పడింది. పిల్లలతో అయితే మస్తు ఇబ్బంది పడ్డామండి మేము. మా పెద్ద పాప ఇక్కడ చెప్తుంది, చలి విపరీతంగా ఉందండి, చాలా ఇబ్బంది అవుతుందని చెప్తుంది తను ఇక్కడ. మా తమ్ముడు వచ్చేసి ఇక్కడ ఇప్పుడే దర్శనానికి వెళ్దాం స్నానం చేసి అని ఆ చలిలో అని చెప్తున్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ దర్శనానికి వెళ్తున్నారు, గుర్లు కొట్టించుకొని మీరు పడుకుంటా అంటున్నారు ఏంటి అని చెప్తున్నాడు వాడు ఇక్కడ. మార్నింగ్ 6 అవుతుందండి. చూడండి వెనకాల మంచు ఎలా ఉందో. అసలు విపరీతంగా మంచు ఉందండి, చలి విపరీతంగా ఉంది. ఆ చలిలో కూడా ఇంకా మా వాళ్ళు స్నానాలకు అని చెప్పేసి అందరినీ లేవండి లేవండి అని చెప్పేసి లేపుతున్నారు. ఇంకా మేమైతే బ్రష్ చేసేసుకొని అందరం కొంచెం టీ తాగేసి ఇంకా జంపన్న వాగులో స్నానాలు చేయడానికి అని చెప్పేసి బయలుదేరామండి మేము. ఇంకా మా అన్నయ్య వాళ్ళైతే బ్రష్ చేసుకుంటే వచ్చేస్తున్నారు. మేమైతే టీ తాగేసి బయలుదేరామండి. జంపన్న వాగు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పట్టిందండి. ఎందుకంటే వెహికల్స్ అలౌ చేయట్లేదు, నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేశారు. ఇంకా మా మా వెంట తీసుకొచ్చిన బ్యాగ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిందండి. ఇంకా ఆల్మోస్ట్ మేము జంపన్న వాగు దగ్గరికి వచ్చేసామండి. ఇంకా పిల్లలకైతే గుండు కొట్టించాలని చెప్పేసి మేము మా పెద్దన్నయ్య వాళ్ళ బాబుకి పాపకి ఇద్దరికైతే గుండు చేపించారు వాళ్ళిద్దరూ. కానీ పిల్లలైతే ఎంత ఏడుస్తున్నారో చూడండి. మా వదినైతే మా అల్లుడిని, మా అన్నయ్యనేమో మా కోడల్ని ఇద్దరిని పట్టుకొని కూర్చున్నారు. అసలు గుండు కొట్టేటప్పుడు మాత్రం వాళ్ళిద్దరికి అసలు ఆగట్లేదండి. ఇంకా పాపం చేసేవాళ్ళు సరిగానే చేశారు నిదానంగా, కానీ విపరీతంగా ఏడ్చారండి. అసలు కూర్చోలేదు, కూర్చోడానికి కూడా మస్తు ఇబ్బంది పడ్డారు. ఇంకా మా అన్నయ్య పాపనైతే బాగానే పట్టుకొని కూర్చున్నాడు. అదేమో ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ గురించి. వీడు కూడా విపరీతంగా ఏడ్చాడండి మా అల్లుడు. అసలు ఆగట్లేదు వాడైతే. చాలా టైం పట్టిందండి వీళ్ళిద్దరి కోసం. ఇంకా వాళ్ళు ఓపిక చాలాసేపు అయితే బాగానే చేశారండి గుండు చేసే వాళ్ళైతే పిల్లలకి. మొత్తానికైతే ఎలాగోలా మా పిల్లలిద్దరికైతే గుండు చేపించాము. తర్వాత మా తమ్ముడి వాళ్ళ పాప కూడా చేపించారు వాళ్ళు కూడా. ఆ పాప కూడా చాలా బాగానే కూర్చుంది. పాపం అది ఏడుస్తూ ఉంది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక సరిగానే కూర్చుందండి. పాపం మా తమ్ముడు అయితే పట్టుకొని కూర్చున్నాడు. మా తమ్ముడును మా మదర్ అయితే పట్టుకొని కూర్చున్నారండి. పిల్లలిద్దరి గుండు అయితే కంప్లీట్ అయ్యాక మా అన్నయ్య కూడా తల నీళ్ళని అయితే సమర్పించాడండి. ఇంకా మా తమ్ముడు వాళ్ళ పాప చేస్తూ ఉంటే అన్నయ్య కూడా పక్కగా కూర్చుండి ఇద్దరైతే త్వరగా ఫినిష్ చేయమని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. ఇంకా మేము దర్శనానికి వెళ్ళాలి లేట్ అవుతుంది అనేసరికి ఇంకా వాళ్ళు కూడా ఇద్దరికి మా ఫ్యామిలీ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకైతే చేశారండి. ఇంకా మా ఫ్యామిలీకి అయితే త్వరగానే ఫినిష్ చేశారండి. ఇంకా మా అన్నయ్యది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. ఇంకా అన్నయ్యది అయిపోయాక పాపది కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఇంకా మేము జంపన్న వాగు దగ్గరికి అయితే బయలుదేరామండి. మా అన్నయ్య ఇక్కడ హాయ్ చెప్తుండు. మాకైతే అసలు అక్కడ ఉన్న ప్లేసెస్ చూద్దామంటే కూడా టైం లేకుండే అండి, అంత ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా పిల్లలతో వచ్చాం కాబట్టి మస్తు ఇబ్బంది పడ్డామండి మేమైతే. జంపన్న వాగులతో ఫుల్ రష్ ఉందండి. అంత మార్నింగ్ అయినా కూడా జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. మార్నింగ్ అని కూడా చూడకుండా ఫాస్ట్గా స్నానాలు చేసి అయితే మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే నడుచుకుంటూ బయలుదేరాము. కొద్ది దూరం వెళ్ళేసరికి ఇంకా మాకు విపరీతంగా కాళ్ళ నొప్పులు వచ్చాయండి. చాలా దూరం ఉంది. ఇంకా పిల్లలతో మేము నడవలేమని చెప్పేసి మేమైతే గుడికి దగ్గరగా వచ్చేసరికి ఇంకా ఆటో అనేది ఎక్కామండి. మేమైతే ఆటో దిగేసి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసి కొద్ది దూరం నడిచామండి. నడుచుకుంటూ వెళ్ళాక కూడా మధ్యలో ముందు వెహికల్స్ వచ్చాయి. వెహికల్స్ వచ్చాక మేమైతే మధ్యలో తప్పిపోయామండి. మా వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు. ఇంకా చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యాము. మొబైల్స్ కాల్ చేస్తేనేమో అసలు కలవట్లేదు, సిగ్నల్స్ అస్సలు అందట్లేదండి. నేను మా పెద్ద పాప అయితే ఇద్దరం అయితే తప్పిపోయామండి. చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యాము. కన్ఫ్యూజ్ అయ్యి అలసిపోయి మొత్తం కూర్చున్నామండి. అస్సలు ఒక్కలేదు మాకు. అక్కడే కూర్చుండిపోయాం. తను చెప్తుంది చూడండి, విపరీతంగా అలసిపోయాను మమ్మీ అని. ఎక్కడ పడితే అక్కడే కూర్చుండిపోయారండి పిల్లలు. ఇంకా మొత్తానికైతే మా తమ్ముడు చివరికైతే తీసుకొని వచ్చి మమ్మల్ని దర్శనానికి అయితే తీసుకెళ్ళాడండి. క్యూ లైన్లో కూడా విపరీతంగా జనాలు ఉన్నారండి. ఆ క్యూ లైన్లో కొద్ది దూరం మేము అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి నేనైతే కళ్ళు తిరిగి కింద పడిపోయానండి. కింద పడిపోయేసరికి నేను అసలు అమ్మవారిని దర్శించలేకపోయాను. మొత్తం ఇక్కడ నెడితే ఎక్కడో పోయి పడ్డామండి. అంత దూరం అసలు ఒక్కలేదు. ఇంకా మేము వచ్చిన మా ఫ్యామిలీస్ అందరూ ఎటు వెళ్ళారో కూడా మాకు తెలియలేదు. అంత అంత కన్ఫ్యూజ్ అయ్యాము. ఇటువంటి వాటిని అయితే మనకు చూడడానికైతే భలేగా ఉంటాయండి. వీటిని అయితే మధ్య మధ్యలో మనం చూడొచ్చు. చాలా చోట్ల ఏర్పాటు చేశారు. గిరిజనులకు సంబంధించినవి కదా, అందుకే చాలా బాగా రెడీ చేశారండి. ఇక్కడైతే మా పాప
మమ్మీ ఫొటోస్ దిగుదామా, బాగుంది కదా ప్లేస్, మంచిగా అందరు ఫొటోస్ దిగుతున్నారు మమ్మీ, మనం కూడా దిగుదామా అని చెప్పేసి అంటుంది తను. కాకపోతే నేను చాలా అలసిపోయానండి, వాళ్ళు కూడా అలసిపోయారు. కానీ వాటిని చూడగానే మంచి పాజిటివ్నెస్తో వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఎంజాయ్ చేశారు వాటిని చూడగానే మా వాళ్ళైతే. ఇంకా నాకు కూడా చాలా నచ్చిందండి. చక్కగా రెడీ చేశారంటే చాలా బాగున్నాయి చూడడానికి అయితే. మనం అక్కడ ఎంత న్యాచురల్గా ఉందో తెలుసా. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి. చాలా చక్కగా రెడీ చేశారు కదా అని. ఇటువంటివి అయితే మనం మధ్య మధ్యలో చూడొచ్చండి మేడారంలో. గిరిజనులకు సంబంధించిన రూపురేఖలు, వాళ్ళ ముఖ చిత్రాలు ఎంత బాగున్నాయో తెలుసా. కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తున్నాయండి. చాలా చక్కగా రూపుదిద్దారు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినవి కాబట్టి చాలా చక్కగా రెడీ చేశారండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మేడారం అయితే ఒక కొత్త రూపును సంతరించుకుందండి. మేమైతే ఇక్కడ చాలా అలసిపోయామండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నామండి. పిల్లలు ఇంకా మమ్మీ చాలా అలసిపోయాయి మమ్మీ అంటున్నారు. ఓకే బాయ్ అండి, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.